వెల్కమ్ టు రాజ్ న్యూస్. బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే భాగ్యనగరి చరిత్ర, హైదరాబాద్ అంటే పండుగల సందడి. మరి ఈ నగరానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఏదంటే అది ఆషాఢ బోనాలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అమ్మవారి భక్తితో పులకించిపోతాయి. గల్లీ నుంచి గుడి వరకు, బస్తీ నుంచి బోనాల జాతర వరకు ఎక్కడ చూసినా అమ్మవారి నామస్మరణే. మహిళలు కొత్త చీరలు ధరించి పసుపు కుంకుమతో అలంకరించిన బోనం కుండలను తలపై మోసుకుంటూ అమ్మవారి ఆలయాలకు చేరుకోవడం, డప్పుల మోతకు పోతరాజుల నృత్యం, శివసత్తుల భక్తి పారవశ్యం ఇవన్నీ కలిసి బోనాల పండుగకు ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొస్తాయి. బోనం అంటే భోజనం. అమ్మవారికి కృతజ్ఞతగా మొక్కు తీర్చుకునే సాంప్రదాయంలో భాగంగా అన్నం, పాలు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని కొత్త కుండలో పెట్టి వేపాకులు, పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బోనాలను మహాకాళి ఆరాధనతో పాటు కృతజ్ఞత పండుగగా వివరిస్తోంది. గోల్కొండలో మొదలయ్యే ఈ ఆధ్యాత్మిక సంబరం సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, బాల్కంపేట ఎల్లమ్మ, పాతబస్తీ, లాల్ దర్వాజా, సింహవాహిని వరకు సాగుతుంది. ప్రతి ప్రాంతానికి తనదైన చరిత్ర, తనదైన ఆచారం, తనదైన భక్తి పరంపర. అందుకే బోనాలు కేవలం ఒక పండుగ కాదు, హైదరాబాద్ మట్టితో, ప్రజల నమ్మకాలతో, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలతో ముడిపడిన ఒక జీవన సంస్కృతి. హైదరాబాద్ బోనాల పండుగకు శ్రీకారం ఎక్కడ పడుతుంది అంటే ముందుగా గుర్తొచ్చే పేరు గోల్కొండ. చారిత్రక గోల్కొండ కోట ఒకవైపు తెలంగాణ చరిత్రకు సాక్ష్యం, మరోవైపు ఆషాఢ బోనాలకు ఆధ్యాత్మిక వేదిక. ఆషాఢ మాసపు తొలి ఆదివారం గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయం వద్ద బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి తరలి వస్తారు. తలపై బోనం, చేతుల్లో పూజా సామాగ్రి, నుదుటిపై కుంకుమ, చుట్టూ డప్పుల మోత, మధ్యలో పోతరాజుల నృత్యం. ఈ దృశ్యం గోల్కొండ బోనాలకు ప్రత్యేకమైన శోభను తీసుకొస్తుంది. బోనం కేవలం ఒక కుండలో పెట్టిన నైవేద్యం కాదు, కుటుంబం కోసం అమ్మవారిని ప్రార్థించడం, మొక్కు తీర్చుకోవడం, తమను కాపాడాలని తల్లిని వేడుకోవడం, తమ జీవితాల్లో మంచి జరగాలని కోరుకోవడం. ఈ భావాలన్నీ ఆ బోనంలోనే కనిపిస్తాయి. గోల్కొండ నుంచి మొదలయ్యే ఈ పండుగ వాతావరణం ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. అంటే గోల్కొండ బోనం 4 వారాల ఆధ్యాత్మిక ఉత్సవానికి తొలి అడుగు. చరిత్రకు ప్రసిద్ధి చెందిన గోల్కొండ బోనాల భక్తి పరంపరకు కూడా అంతే ప్రత్యేకమైన చిరునామాగా నిలుస్తుంది. ఇక్కడ కోటగోడల మధ్య వినిపించే డప్పుల శబ్దం, అమ్మవారి నామస్మరణ, భక్తుల హర్షధ్వానాలు హైదరాబాద్ సంస్కృతిలో చరిత్ర, భక్తి రెండూ కలిసిపోయిన దృశ్యాన్ని చూపిస్తాయి. హైదరాబాద్ బోనాల పరంపరలో మరో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం. ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఆషాఢ మాసంలో వేలాది మంది భక్తులు తరలి వస్తారు. బోనాలు, మొక్కులు, ప్రత్యేక పూజలతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో నిండిపోతాయి. ఎల్లమ్మ తల్లి అంటే భక్తుల విశ్వాసంలో ఒక శక్తి స్వరూపం. కష్టాల్లో ఉన్నప్పుడు తల్లిని ఆశ్రయించడం, మొక్కులు మొక్కడం, కోరిక తీర్చిన తర్వాత బోనం సమర్పించడం, ఈ విశ్వాస పరంపరే బాల్కంపేట బోనాలకు ప్రధాన ఆధారం. బోనాల సందర్భంగా ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించే సాంప్రదాయం హైదరాబాద్లో తరతరాలుగా సాగుతుంది. బోనం సమర్పణలో మహిళల పాత్ర ప్రత్యేకం. తలపై అలంకరించిన బోనం, దానిపై వెలిగే దీపం, చుట్టూ వేపాకులు, పసుపు కుంకుమ, అమ్మవారి ఆలయం వైపు అడుగులు వేసే భక్తులు. ఈ దృశ్యం భక్తి సాంప్రదాయాలకు ప్రతీకగా కనిపిస్తుంది. బాల్కంపేటలో పండుగ అంటే కేవలం ఆలయానికి వెళ్లి పూజ చేయడం మాత్రమే కాదు, కుటుంబమంతా కలిసి పాల్గొనడం, బంధువులను ఆహ్వానించడం, మొక్కులు తీర్చుకోవడం, ప్రసాదాలను పంచుకోవడం, ఇలా సమాజాన్ని ఒకచోట చేర్చే ఆధ్యాత్మిక వేడుకగా బోనాలు కొనసాగుతున్నాయి. తల్లి ఎల్లమ్మపై భక్తి తరతరాలుగా వస్తున్న ఆచారం నగర జీవన శైలిలోనూ నిలిచిపోయిన తెలంగాణ పల్లె సంస్కృతి ఇవన్నీ బాల్కంపేట బోనాల్లో కనిపిస్తాయి. సికింద్రాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం. లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలకు సికింద్రాబాద్లో ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చే ఈ పండుగ నగరంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా నిలుస్తుంది. 1813లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో వ్యాధి వ్యాప్తి సమయంలో ఏర్పడిన భక్తి విశ్వాసాలతో అనుసంధానిస్తుంది. ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని ప్రార్థించి పరిస్థితులు చక్కబడితే అమ్మవారిని సికింద్రాబాద్లో ప్రతిష్ఠిస్తామని సైనికులు మొక్కుకున్నారనే కథనం భక్తి సాంప్రదాయంలో ప్రాచుర్యంలో ఉంది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు భక్తి మాత్రమే కాదు, చరిత్ర కూడా ఒక ప్రత్యేకమైన నేపథ్యంగా నిలుస్తుంది. మహిళలు తలపై బోనాలు మోస్తూ ఆలయానికి చేరుకోవడం, డప్పుల మోత, పోతురాజుల నృత్యం, భక్తుల నినాదాలు, అమ్మవారి దర్శనం కోసం క్యూల్లో నిలబడే భక్తులు. సికింద్రాబాద్ వీధులన్నీ ఒక ఆధ్యాత్మిక జాతరగా మారిపోతాయి. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భారీ భక్తజనం తరలి రావడం ప్రతి ఏటా అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. సాంప్రదాయ బోనాలు, పోతరాజుల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూనే ఉంటాయి. అందుకే ఉజ్జయిని మహంకాళి బోనాలు భక్తి, చరిత్ర, జానపద కళలు, సామూహిక విశ్వాసాల కలయికగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. హైదరాబాద్ పాత బస్తీకి వస్తే బోనాల సందడి మరో రూపంలో కనిపిస్తుంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు పాత నగర ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆషాఢ మాసపు బోనాల చివరి దశలో లాల్ దర్వాజా పరిసరాలు భక్తులతో కిటకిటలాడతాయి. అమ్మవారికి బోనం సమర్పించడం, మొక్కులు చెల్లించుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకోవడం స్థానిక ప్రజల జీవితంలో ఈ పండుగకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. హైదరాబాద్ పాత నగరంలోని లాల్ దర్వాజా ప్రాంతంలోని ఆలయాలు కూడా బోనాల ప్రధాన కేంద్రాల్లో ఉన్నాయి. ఇక్కడ పండుగ వాతావరణంలో పాత హైదరాబాద్ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. వీధులన్నీ రంగురంగుల అలంకరణలతో కలకలలాడుతుంటే డప్పుల మోతతో పాటు అమ్మవారి నామస్మరణ మారుమవుతుంది. బోనం మోసుకొచ్చే మహిళలు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులు, జానపద కళాకారులు, పోతరాజులు, భక్తుల సందడి ఇవన్నీ కలిసి లాల్ దర్వాజా బోనాలకు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. గోల్కొండలో ప్రారంభమైన బోనాల పండుగ నగరంలోని వివిధ ఆలయాలను దాటి లాల్ దర్వాజా వరకు చేరే సమయంలో ఒకే అమ్మవారి భక్తి ఎన్నో ప్రాంతాల సాంప్రదాయాలను ఎలా కలుపుతుందో కనిపిస్తుంది. అందుకే లాల్ దర్వాజా బోనాలు పాత నగర ఆత్మను ప్రతిబింబించే భక్తి ఉత్సవంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు బోనాలని పెద్ద ఎత్తున సమర్పించుకుంటున్నారు. ప్రస్తుతం మనం లైవ్లో చూడొచ్చు. లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం దగ్గర మనం ఉన్నాం. ఉదయం నుంచి కూడా భక్తులు ఆ బోనాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో ఈసారి భక్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచే చాలామంది భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ యొక్క బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా ఉండాలని కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. మాట్లాడదాం, కొంతమంది ఉన్నారు. ఒకసారి అమ్మ, మీది ఎక్కడి నుంచి వచ్చారు? రెగ్యులర్గా ప్రతి ఏడాది వస్తూనే ఉంటారా? అవునండి, రాజన్నబాయి నుండి వచ్చాము. ప్రతి ఏడాది రాజన్నబాయి ప్రతి ఏడాది వస్తుంటారు. అవునండి, బోనం సమర్పించుకుంటారు ఇక్కడ. అవునండి, గత 11 ఏళ్ళ నుండి వస్తున్నాం. చాలా నమ్మకాల అమ్మవారు. అందరం కుటుంబ సమేతంగా వస్తాం. మా అత్తయ్య అందరం వస్తాం. నీరజ, మేము ఇక్కడే ఉంటాం. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు వస్తారు. మేము 2 years అవుతుంది మ్యారేజ్. ప్రతి సంవత్సరం వస్తాము. 28 సంవత్సరాలు మేము వచ్చి అమ్మవారు మనం ఏదనుకుంటే అది తప్పకుండా కొడుతుంది. వాళ్ళ తల్లి ఉంది, మంచిగా ఉంది. నా పేరు నర్మద. చెత్తినాక నుంచి వస్తున్నా. 2 సంవత్సరాల నుంచి చేస్తున్న బోనం. అవునండి, బోనం తీసుకొని నేను మాకు మంచిగా ఉందండి. మేము ఇక్కడికి వచ్చిన మంచి బోనం చేస్తున్నాం. మంచిగా ఉంది. చాలా మంది భక్తులందరూ కూడా బోనాలు తీసుకొని చాలా మంది వస్తారు. ఒక పెద్ద ఆమె ఉంది, మాట్లాడదాం. చాలా బాగుంది. చాలా బాగున్నాయి సార్. ఏం లేదు, మేము ఒక 5 minutes అయింది. నా పేరు పల్లవి అండి. ఇక్కడే లాల్ దర్వాజాలోనే ఉంటాం మేము. 17 years అవుతుంది. ప్రతి ఏడాది చాలా బాగున్నాయి.
ఈ నుంచి ఇదే ఏరియా రేఖ నా పేరు. నేను 2 years నుంచి వస్తున్నా. చాలా మంచిగా ఉంది. అంటే చాలా గడబడి ఏం లేదు కదా. లాస్ట్ ఇయర్ కూడా లేదు, అంటే వేరే వేరే ప్లేసెస్లో అట్లా ఉంటుంది కదా, ఇక్కడ మంచిగా ఉంది. లేదు. స్నేహ లాల్ దర్వాజా. ఎవ్రీ ఇయర్ మంచిగా అనిపిస్తుంది. అందరు వస్తారు. రైట్, ఓకే. చూస్తున్నాం కదా పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకొని కూడా చాలా మంది అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్నారు. ఒక పెద్ద ఆమెడ ఉంది, మాట్లాడదాం. మేము ప్రతి సంవత్సరం వస్తున్నామండి. మేము ఇక్కడ బంజారా హిల్స్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జాతర, ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా చేశారు. మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము, చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఈ అమ్మవారిని నమ్ముకుంటే అన్నీ మన కష్టాలన్నీ తీరుతాయని మేము అనుకుంటూ ప్రతి సంవత్సరం వస్తున్నామండి. ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా చేశారండి. గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఇప్పుడే వచ్చామండి, తొందరగానే అయిపోతుంది దర్శనం, 15 నిమిషాలలో అయిపోతుందండి. లేదండి, మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. లిఖిత ఓల్చిరి నుంచి. ప్రతి ఇయర్ వస్తుంటాం. ఇప్పుడే వచ్చాము, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ సార్ టైం బట్టేలా ఉంది. లాస్ట్ ఇయర్ తొందరగానే అయిపోయింది. చూసినాం కదా, ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఏర్పాట్లు కూడా చేశారు. సో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని కూడా చెప్తున్నారు. పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఈరోజు ఆదివారం కావడంతో సో ఎక్కువ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో కొందరు ఈఏపీలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పక్కనే చార్మినార్ ఉండడంతో చార్మినార్కి సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. సో ఎవరైనా నేరస్తులు ఉంటే వారిని వెంటనే ఫేస్ రికగ్నైజ్డ్ చేసి ఆ నేరస్తులను కూడా వెంటనే గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఏర్పాట్లన్నీ కూడా మంచిగా చేశారు. సో దర్శనం కూడా తొందరగానే అవుతుంది మాకు అని చెప్పేసి కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతి ఏడాది ఇక్కడికి వస్తుంటాం, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటాం, బోనం సమర్పిస్తాం, కోరిన కోరికలు తీర్చుతుంది అమ్మవారు అని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవాలయం నుంచి. బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. బోనాల ఊరేగింపు అనగానే డప్పుల మోతుతో పాటు గుర్తొచ్చే మరో ప్రత్యేక రూపం పోతరాజు. అమ్మవారి సోదరుడిగా భక్తి సాంప్రదాయంలో భావించే పోతరాజు బోనాల ఊరేగింపులో ముందుండే ఒక ముఖ్యమైన జానపద పాత్ర. పోతరాజు సాధారణంగా బలిష్టమైన పురుషుడి రూపంలో ఎరుపు వస్త్రధారణతో పసుపు కుంకుమతో అలంకరించుకొని కాళ్లకు గజ్జెలు ధరించి నృత్యం చేస్తాడు. బోనాల ఊరేగింపులో మహిళా భక్తులు బోనాలు మోసుకుంటూ వెళ్తుంటే వారి ముందు పోతరాజులు సాంప్రదాయ నృత్యంతో ఊరేగింపుకు ఉత్సాహాన్ని తీసుకువస్తారు. డప్పుల శబ్దం పెరిగే కొద్దీ పోతరాజు అడుగుల్లో వేగం పెరుగుతుంది. శరీర భాషలో ఉత్సాహం, ముఖంలో భక్తి, నృత్యంలో శక్తి, ఇవన్నీ కలిపి బోనాల ఊరేగింపుకు ప్రత్యేకమైన జానపద రంగును అందిస్తాయి. ఇది కేవలం ఆట కాదు, ఒక సాంప్రదాయ పాత్ర. అమ్మవారి ఊరేగింపుకు ముందుకు సాగుతూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రతీక. పోతురాజుల నృత్యం లేకుండా బోనాల ఊరేగింపు అసంపూర్ణంగా కనిపిస్తుంది. డప్పులు, తాళాలు, జానపద నృత్యం, బోనం మోసే మహిళలు, వీటి మధ్య పోతరాజు ఉనికి బోనాల పండుగకు ప్రత్యేకమైన తెలంగాణ ముద్రను ఇస్తుంది. అందుకే పోతరాజు అంటే బోనాల జాతరలో శక్తి, ఉత్సాహం, జానపద సాంప్రదాయానికి ప్రతీక. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రంగం. బోనాల ప్రధాన వేడుక అనంతరం జరిగే రంగం కార్యక్రమంలో ఒక మహిళ అమ్మవారి ఆవాహన పొందినదిగా భావించి భక్తులకు భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు చెబుతుందనే విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా రంగాన్ని బోనాల ముఖ్యమైన సాంప్రదాయంగా నిర్వహిస్తుంది. భక్తులు ప్రశ్నలు అడగడం,
రంగంలో ఉన్న మహిళ సమాధానాలు ఇవ్వడం రాబోయే కాలం గురించి సూచనలు చెబుతుందనే నమ్మకం ఈ ఆచారానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కల్పించింది. దర్వాజా అమ్మవారిని కొద్దిసేపటి క్రితమే దర్శించుకున్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. కొద్దిసేపటి క్రితం అమ్మవారిని దర్శించుకున్నారు. సో ఏం మొక్కుకున్నారు? వర్షాలు కూడా చాలా తక్కువగా పడుతున్నాయి. ఇలా అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా పడతాయి. అమ్మవారి లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అమ్మ నిండుగా అలంకరించారు, చాలా హ్యాపీగానే ఫీల్ అయినా. వర్షాలు తక్కువగా పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది, వర్ణయాగం చేద్దామని చెప్పేసి కూడా. సో ప్రకృతిని మనం శాసించలేం కదా, కాబట్టి వర్షాలు పడతాయి, మంచి వర్షాలు పడతాయి. కృష్ణా జలాలు ఉన్నప్పటికీ కూడా పాలమూరికి నల్గొండకి నీళ్లు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది, కానీ నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీ. అంటే ఇప్పుడు రాజకీయాలు అభివృద్ధి మాట్లాడలేం, బాగుండదు. అమ్మవారిని లాల్ దర్వాజా అమ్మవారిని మొక్కాలనుకున్నా వచ్చినా నిండుగా కనబడ్డది, సంతోషంగా అనిపించింది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సో వర్షాలు సమృద్ధిగా పడి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా నేను అమ్మవారిని మొక్కుకున్నాను కూడా జగ్గారెడ్డి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజునస్, హైదరాబాద్. ఇక జోగిని సాంప్రదాయం విషయానికి వస్తే తెలంగాణలో ఇది చారిత్రక సామాజిక నేపథ్యంతో ముడిపడిన అంశం. బోనాలు గ్రామ దేవతల ఆరాధనలో కొన్ని ప్రాంతాల్లో జోగినిల భాగస్వామ్యం చారిత్రకంగా కనిపించినప్పటికీ ఈ సాంప్రదాయాన్ని నేటి కాలంలో విమర్శనాత్మకంగా గౌరవం, హక్కుల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందనేది నేటితర వాదన, భావన. అంటే పాత ఆచారాలను కేవలం అనుకరించడం కాదు, వాటి వెనుక ఉన్న చరిత్రను అర్థం చేసుకోవడం ముఖ్యం. మహిళల గౌరవం, స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడుతూ సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడమే ఆధునిక సమాజానికి సరైన దారి. రంగం వంటి ఆచారాలు భక్తి విశ్వాసాలను ప్రతిబింబిస్తే జోగిని సాంప్రదాయం మనకు తెలంగాణ సామాజిక చరిత్రలోని అనేక కోణాలను గుర్తు చేస్తుంది. బోనాలు అంటే ఒకే రకమైన పూజా విధానం కాదు. హైదరాబాద్లోని ప్రతి ప్రాంతానికి, ప్రతి ఆలయానికి, ప్రతి కుటుంబానికి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు కనిపిస్తాయి. ఇంట్లోనే బోనం తయారు చేయడం మొదలవుతుంది. కొత్త కుండను తీసుకొని అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యాన్ని సిద్ధం చేసి కుండను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరిస్తారు. కొందరు బోనం మీద దీపాన్ని కూడా వెలిగిస్తారు. మహిళలు తలపై బోనం పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. బోనంతో పాటు అమ్మవారికి చీర, గాజులు వంటి వస్తువులను సమర్పించే సాంప్రదాయం కూడా ఉంది. మొక్కు తీర్చుకున్న కుటుంబాలు, బంధువులు, స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని పంచుకోవడం, భోజనాన్ని పంచుకోవడం పండుగలో భాగమవుతుంది. బోనాల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో తొట్టెలు సమర్పించడం కూడా కనిపిస్తుంది. రంగురంగుల కాగితాలతో తయారు చేసిన ఈ చిన్న నిర్మాణాలను అమ్మవారికి గౌరవ సూచకంగా సమర్పించే ఆచారం ఉంది. ఇక ఘటం కూడా బోనాల సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం. అమ్మవారి రూపంలో అలంకరించిన రాగి కుండను పూజారి మోసుకుంటూ ఊరేగింపులో తీసుకెళ్తారు. చివర్లో ఘటం నిమజ్జనంతో పండుగకు ముగింపు పలుకుతారు. ఇలా చూస్తే బోనాలు ఒక ఆలయంలో జరిగే పూజ మాత్రమే కాదు, ఇంటి నుంచి మొదలై వీధి మీదుగా ఆలయానికి చేరి చివరికి సమాజం మొత్తం కలిపే సామూహిక ఆధ్యాత్మిక వేడుక. గోల్కొండలో మొదలై బల్కంపేటలో భక్తి పరిమళం వెదజల్లి సికింద్రాబాద్లో జాతర వైభవాన్ని సంతరించుకుని లాల్ దర్వాజాలో పాతనగర సాంప్రదాయాల మధ్య ముగిసే ఆషాఢ బోనాల పండుగ. ఇది కేవలం ఒక మతపరమైన వేడుక కాదు, తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమైన జానపద సంస్కృతి. బోనం మోసే ప్రతి మహిళలో ఒక భక్తి, డప్పు కొట్టే ప్రతి కళాకారుడిలో ఒక సాంప్రదాయం, పోతురాజు అడుగుల్లో ఒక జానపద శక్తి, అమ్మవారి ముందు నిలిచే ప్రతి భక్తుడిలో ఒక విశ్వాసం. తరాలు మారుతున్నా, నగరం ఆధునికమవుతున్నా బోనాల పండగ మాత్రం తన మూలాలను మర్చిపోలేదు. అందుకే హైదరాబాద్ బోనాలు భక్తి నుంచి సంస్కృతి వరకు, చరిత్ర నుంచి జానపద కళల వరకు మన నేల ప్రత్యేకతను చాటి చెప్పే ఆధ్యాత్మిక సంబరం. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు.
ఇది వాళ్ళ బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.